మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. తలలోంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకొని మా కొరకై శిలువ మరణము పొంది పాపమును ఓడించి సమాధి నుండి తిరిగి లేచిన మీ ఏకైక కుమారుడు, మీ ప్రియ కుమారుడు, మీ జనతైక కుమారుడు, దేవుని కుమారుడైన మా ప్రభువును మాత్రమే ఈ స్థలమందు హెచ్చించమని మమ్మను సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వాక్యం ధ్యానించుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ లెంటెన్ సీజన్లో 40 days దేవుడు తన కృప మనకు చూపించి సిలువలో చేసేటువంటి ఆ గొప్ప బలియాగమును ప్రభు పాదాల దగ్గర కూర్చుని ధ్యానించి 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకై మరణమును ఓడించి తిరిగి లేచిన మన ప్రియ ప్రభుని ఈ విధంగా ఆరాధించడం అనేది గొప్ప ధన్యత అని నేను భావిస్తూ ఉన్నాను. మనకెన్నో సీజన్స్ ఇవ్వబడ్డాయి, మనందరికీ తెలుసు. ఎక్కువగా హై ప్రియారిటీ దేనికి ఇస్తామనంటే క్రిస్మస్కి ఎక్కువగా హై ప్రియారిటీ ఇస్తాం. చాలా భారీ ఎత్తున ఉంటుంది. అది ప్రపంచమంతా కోలాహలంగానే ఉంటుంది. ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీ, నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎవరైనప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తులో అది ఉంటుంది. దానికంటే కాస్త తక్కువగా యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం చూస్తాం. చాలా తక్కువ. గుడ్ ఫ్రైడే చూడండి, మరణం చూడండి. అదున్నంతగా ఈ గుడ్ ఫ్రైడేని ఆచరించలేకపోతున్నారు. దానికంటే తక్కువ కాస్త తక్కువగా పునరుద్ధానం చూస్తూ ఉన్నారు. గుడ్ ఫ్రైడేకి చూడండి, అంత హాల్ అంతా నిండుతుంది, కానీ పునరుద్ధానం చూడండి చాలా తక్కువ. దానికంటే మరింతగా తక్కువ, లీస్ట్ ఏదనంటే రెండవ రాకడ. బైబిల్లో హై ప్రయారిటీ దేనికి ఉందో తెలుసా అండి? ఆయన రాకడ గురించే లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు, ఆయన ఆలస్యముగా చేయకొచ్చును. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మెళుకవుండమని ఎంత చక్కని మాటలు బైబిల్ గ్రంథం అంతా కూడా ఘోషిస్తూ ఉంది. ఆయన వస్తున్నాడు అనే మాట. కానీ నేటి క్రైస్తవ ప్రపంచం ఈ మాటను పెడచెవిని పెట్టేశారు. అసలు రాకడంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. అలాంటి దినాలలో యేసు ప్రభు చెప్పారు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు నేను మనుషులలో విశ్వాసమును కనుగొందునా అని. ఎవరి జీవితాలు చూసినా ఆల్మోస్ట్ చాలా తక్కువగా కొంతమంది మాత్రమే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. మిగతా వారిలో విశ్వాసం అనేది మనకు కనపడదు, క్రీస్తునందు ఎక్కడ కనపడదు. అలాంటి కాలంలో మనం ఉండడం అనేది చాలా గమనించవలసిన విషయముగా మనం భావిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి అనేక మార్లు మనం ధ్యానిస్తూనే ఉన్నాం.
అనేక మార్లు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. 4 గాస్పల్ రైటర్స్, 4 సువార్తికులు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణములో ఆయన యొక్క పునరుద్ధానాన్ని వ్రాస్తూ వచ్చారు. మాథ్యూ ది మైటీ ఆఫ్ రిజరెక్షన్, మైట్ ఆయనకి శక్తి, ఆయన శక్తి గురించి రాశాడు. స్టోన్ వాజ్ రిమూవ్డ్, రాయి దొర్లింపబడింది. సీల్ వాజ్ బ్రోకెన్, సోల్జర్ వాజ్ స్లంబర్డ్. ఆయన మత్తయి రాసిన సువార్త చదివితే ఎంత శక్తితో నింపబడతామనంటే, స్టోన్ వాజ్ రిమూవ్డ్, దోతొచ్చి షేక్ చేసి పడేసింది. రోమ ముద్ర పగిలిపోయింది. సోల్జర్స్ చచ్చిన వారి వలె వణికిపోయారని మత్తయి సువార్తికుడు చక్కని యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి వ్రాస్తూ వచ్చాడు. మార్క్ ఏం రాశాడనంటే, ది మెసేజ్ ఆఫ్ ది రిజరెక్షన్. మార్క్ చూస్తే ఆయన యొక్క సందేశం ఏంటంటే, ది మెసేజ్, ఆయన లేచాడు. సర్వలోకము నివాసులారా, సర్వలోకమునకు వెళ్ళండి. ఆయన లేచిన సంగతి సర్వలోకము కూడా తెలియచేయబడాలి. ఒకవేళ ఎవరైతే ఆయన పునరుద్ధాన్ని నమ్మరో, నమ్మని ప్రతివానికి శిక్ష విధింపబడును. ఈ పునరుద్ధాన సువార్తను ఎవరైతే నమ్మరో, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని ది మెసేజ్ ఆఫ్ ది రిజరెక్షన్ మార్కు తన స్టైల్లో రాస్తూ వచ్చాడు. లూకా రాశాడు ది మెర్సీ ఆఫ్ ది రిజరెక్షన్. ఆయన పునరుద్ధానం తర్వాత సేమ్ డే ఆదివారం రోజున ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతున్నప్పుడు వారితో కలిసి వారితో మాట్లాడటం, ఆ ఇంటిలో రొట్టె విరవటం, ఆయన కంపాషన్, ఆయన దయ, ఆయన ప్రేమ పునరుద్ధానం తర్వాత ఆయన యొక్క మంచితనం, తనకు మెర్సీ, ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. ఆయన కేర్, ఆయన కన్సర్న్, ఆయన శరీరధారి ఉన్నప్పుడు మాత్రమే కాదు, పునరుద్ధానం అయిన తర్వాత సేమ్ డే కన్సర్న్, ఆయన కేర్, ఇద్దరి పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. దాని గురించి లూకా రాస్తూ వచ్చాడు. యోహాన్ రాశాడు, ఏం రాశాడు? ది మెజెస్టీ ఆఫ్ రిజరెక్షన్. ఇదిగో ఆయన వస్త్రాలు చూడండి, తలరుమాలు చుట్టబడి ఉండటం చూస్తున్నాం. ఆయన యొక్క వస్త్రాలు ఆ విధంగా ఉండటం, ఆయన యొక్క మెజెస్టీ, ఆ యొక్క మెజెస్టీ మనం చూస్తాం. సార్ చూద్దాం, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 7వ వచనం. నారబట్టలు పడి ఉండుటయు, నారబట్టలు పడి ఉండుటయు అంటే ఏ విధంగా అయితే యేసు ప్రభు యొక్క దేహానికి నారబట్టలు చుట్టారో, పునరుద్ధానం దినమున చుట్టబడిన నారబట్టలు నారబట్టలుగా ఉన్నాయి, కానీ నారబట్టలు యేసు లేడు అని చెప్తున్నాడండి. యేసు లేడు నారబట్టలు. ఏ విధంగా అయితే ఆయనను పరుండబెట్టారు సమాధిలో, ఆయన పరుండబెట్టినట్టుగా ఉంది, కానీ అందులో ఎవరు లేరు? యేసు లేడు, యేసు లేడు. ది మెజెస్టీ ఆఫ్ రిజరెక్షన్. ఇప్పుడు ఈ బటర్ఫ్లైని చూసామనుకోండి, అది ఒక ప్యూపా దశలో కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు, అది బయటకు వచ్చిన షెల్ సేమ్గా ఉంటుంది, కానీ అందులో ఎవరు ఉండరు? బటర్ఫ్లై ఉండదు. అలాగే యేసు ప్రభు కూడా నారబట్టలు యాస్టిస్గా ఉన్నాయి. అరిమత యేసేపు, నికోదేం ఎలా అయితే చుట్టారో దేహానికి సేమ్ అదే ఉన్నాయి, కానీ అందులో ఎవరు లేరంటే చనిపోయినటువంటి యేసు అందులో లేడు. ది మెజెస్టీ ఆఫ్ రిజరెక్షన్. తర్వాత తల రుమాలు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు, వేరుగా చుట్టు పెట్టుడుక తల రుమాలు. గుంచండి, ఇక్కడ ఎందుకు వేరుగా చుట్టబడింది అని రాశారు? చుట్టబడుట అని అంటే యూదులకు సాంప్రదాయం ఏంటంటేనండి, ఒకవేళ ఇట్లా పెట్టి చుట్టారనుకోండి, అక్కడ పెట్టారనుకోండి, దానికి ఏంటి సింబల్ అంటే నేను మరలా వస్తాను, దానికి గుర్తు అనమాట అండి. వేరుగా చుట్టబడిండుట, నేను మరలా వస్తానని. ఇప్పుడు ఆ విధంగా చుట్టబట్టని బట్టి, అరే ఈయన ఎవరు ఎక్కడ చుట్టబెట్టాడు అంటే ఎక్కడో ఉన్నాడు, వస్తాడు అని చెప్పి
అలాగా వేరుగా చుట్టబడినటువంటి తలరుమాలు అక్కడ ఉండెను. ది మెజెస్టీ ఆఫ్ రిజరెక్షన్, ది మర్సీ ఆఫ్ రిజరెక్షన్, ది మైట్ ఆఫ్ రిజరెక్షన్, ది మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్. ఎంత అద్భుతంగా ఆయన యొక్క పునరుద్ధానం గురించి భక్తులు రాశారనంటే, దేవుని బిడ్డలారా, అది నేటి వరకు కూడా మనకు ఆశ్చర్యకరమే. అయితే ఈ పునరుద్ధానం గురించి అనేకమైన విషయాలు గత 14 ఏళ్లుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఉదయకాలం ఒక 7 అంశాలు 7 hours మీదకి తీసుకుని వచ్చి నేను క్లుప్తంగానే ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ది రీజన్స్ ఆఫ్ ది రిజరెక్షన్. ది రీజన్స్ ఆఫ్ ది రిజరెక్షన్. అసలు ఎందుకు ఈ యొక్క రిజరెక్షన్, పునరుద్ధానము ఎందుకు అవసరమా అనంటే చాలా అవసరమే. ఎందుకంటే పునరుద్ధానమును ఆధారం చేసుకొని పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. పునరుద్ధానమును ఆధారం చేసుకుని సంఘాన్ని స్థాపించాడు. పునరుద్ధానమును ఆధారం చేసుకునే రేపు దేవుని కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు. పునరుద్ధానాన్ని ఆధారం చేసుకుని రేపు ప్రపంచానికి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడని ఆ యొక్క రీజన్స్ మనం చూడాలి. ఒట్టిగా చూడద్దు. ఆయన లేచాడంటే కాదు. పునరుద్ధానం మీద అనేకమైన అంశాలు కట్టబడి ఉన్నాయి. ఈ పునరుద్ధానం సంఘం, పరిశుద్ధాత్ముడు రేపు ప్రభువు సంఘం కొరకు రావటం, నమ్మని వారికి రేపొద్దున జడ్జిమెంట్, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. క్రైస్తవానికి కార్డినల్ డాక్ట్రిన్, క్రైస్తవానికి గుండెకాయ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. దాన్ని కార్డినల్ డాక్ట్రిన్ అంటారు. కార్డినల్ డాక్ట్రిన్ తెలుసు కదా మనకు. కార్డినల్ అంటే క్రైస్తవ్యానికి పునాది ఏది అనంటే రిజరెక్షనే. ఈ రోజున ఎంత డాక్ట్రిన్స్ మనకి ఇచ్చాడు, ఫండమెంటల్స్ డాక్ట్రిన్స్, అనేకమంది హిస్టారికల్గా అనేకమైనటువంటి రుజువులు ప్రభు మనకి ఇచ్చాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఎంత గొప్ప హామీ కదా. ఇక మనకు నిత్య జీవనే హామీ, ఇటర్నల్ లైఫ్. వాడు గుర్తుపెట్టుకోండి, మరణము అందరిని ఓడించేసింది. ప్రపంచంలో మరణం అందరిని ఓడించేసింది. మహమ్మద్ను ఓడించేసింది, మహాత్మను ఓడించేసింది. ప్రపంచంలో మరణం అందరిని ఓడించేసింది. కానీ మరణమును ఓడించిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణాన్ని కల్వరి శిలువలో నిలదీసి నిలబెట్టి మేకులకు కొట్టినవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరణాన్ని ప్రపంచంలో ఎవరు నిలదీయలేకపోయారు. మరణము భయపడిపోయారు. మరణం అంటే వేదన చెందారు. కానీ యేసు ప్రభువారు మరణాన్ని మరణింపచేశాడు. మరణమైన చేతులు ఓడిపోయింది. సమాధి ఓపెన్ టు మనకు కనపడుతూ ఉంది. ది రీజన్స్ ఆఫ్ ది రిజరెక్షన్. అనేక రీజన్స్ ఉన్నాయండి, ఒకటి కాదండి, చాలా రీజన్స్ ఉన్నాయి. మనం బలకెళ్తాం కాబట్టి కాస్త ముందుకు వెళుతున్నాం. పాపపు శక్తి ఓడిపోయింది. పాపపు ముళ్ళు మనం గుచ్చలేదు. ఇక పాప ముళ్ళు గుచ్చలేదు. తేనెటిగా ఒకసారి గుచ్చుకున్నది అనుకోండి, ఇక దానికి ముళ్ళు ఉండదు. ఇక అది ఒట్టొట్టిగా భయపడితే తప్ప దానికి ముళ్ళు ఉండదు. సాతానుడు మనం ముట్టినట్టుగా కుట్టినట్టుగా కనపడతాడు, కానీ మరణమునకు బలం ఉన్నటువంటి ముళ్ళను యేసు ప్రభువు కల్వరి శిలువలో త్రుంచేశాడు. ఆ ముళ్ళు విరిగిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం మరణానికి భయపడాల్సిన పని లేదండి, బాధపడాలంతే. ఎందుకు బాధపడాలనంటే తాత్కాలికమైన ఎడబాటు. అంటే మరల మనకు ఎటర్నల్ లైఫ్ కదండి. పునరుద్ధానం తర్వాత మరణానికి మనం ఏం చేస్తాం, బాధపడతాం. అయ్యయ్యో మన ప్రియులు చనిపోయారు అని చెప్పి. అది కూడా తాత్కాలికమైన బాధ. భయం ఉండకూడదు క్రైస్తవులకి. భయం ఎవరికనంటే పునరుద్ధానం నమ్మని వారికి, పునరుద్ధానం గురించి తెలియని వారికి మరణం అంటే భయం ఉంటుంది. కానీ దేవుని పిల్లలకు బాధ అనేది ఉంటుందని విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండవది ది రిజంబ్లెన్స్ ఆఫ్ ది రిజరెక్షన్. రిజంబ్లెన్స్, పోలికలు. రిజంబ్లెన్స్, పోలికలు. నిజమే. ఏంటి బైబిల్ గ్రంథములో పోలికలు ఉండాలండి, పోలికలు ఉండాలి.
బైబిల్లో అనేకమైనటువంటి పోలికలు మనకు కనపడతాయి. ఒకసారి అనేకమైన పోలికలు మనకు కనపడితే ఒకసారి మనం గమనిస్తే ఏంటి పోలికలు అంటే, బైబిల్ గ్రంథములో ఆది కాండము 1వ అధ్యాయము 1st పేజ్లోనే జలములో నుండి 6 నెల 3వ రోజున వచ్చింది. జలములో నుండి, అంతవరకు భూమి అంతా కూడా జలములే. జలములో నుండి 3వ రోజున 6 నెల బయటకు వచ్చింది. అదొక పోలిక రిజరెక్షన్కి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి 1వ పేజీలో 1st పేజీలోనే ప్రభువారు పెట్టేశారు. రిజంబ్లెన్సెస్, పోలికలు. రెండవది మనం చూస్తే ఎండిపోయిన కర్ర, అహరోను కర్ర. అహరోను కర్ర ఎండిపోయిందండి, జీవం లేదండి. మోషే అన్నాడు, 12 గోత్రాల వారు లోపల కర్రలు పెట్టండి అన్నాడు. 12 గోత్రాలు లోపల కర్రలు పెట్టారు. మందసం దగ్గర ఒక కర్ర మాత్రమే పువ్వులు పూసింది, బాదముల పండ్లు పూసాయి. అది అహరోను కర్ర. ఎండిపోయిన కర్ర, జీవం లేని కర్రకు అది బాదమ పండ్లు, బాదమ పూలు పూసిందనంటే అది పునరుద్ధానానికి సంకేతం. పునరుద్ధానం నేటి వరకు కూడా ఆ ఎండిపోయిన కర్రకు, జీవం లేని కర్రకు ఇక ఆ రోజుకే కాదు, ఎప్పటికీ కూడా అది ఫలములతో నిండున్న కర్ర. అది ఎక్కడ దేవుడు భద్రపరిచాడో, మందసం దగ్గర, మందసం లోపల ఉంటుంది ఆ కర్ర. అది మందసం దేవుడు ఎక్కడ భద్రపరిచాడో మనకు తెలియదు, కానీ ఇంకా అది ఫ్రెష్గానే ఉన్నది. ఎండిపోయిన కర్ర, జీవం లేని కర్ర, పునరుద్ధానం ద్వారా ఎంత జీవం వచ్చింది కదా. ఇక్కడ ఒక మాట చెప్తానండి మీకు. ఎండిపోయిన జీవితం మనదే. ఒకసారి కర్ర, ఎండిపోయిన జీవితం, నిరుపయోగ జీవితం. ఎప్పుడు కూడా ఒక్కసారి క్రైస్తవుడు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నా జీవితం ఎండిపోయిందే, నిరుపయోగమని అన్నాడు అనుకోవద్దు. ఎండిపోయిన జీవితానికి, నిరుపయోగమైన కర్రకు దేవుడు జీవాన్నిచ్చి ఫలాలను తీసుకుని వచ్చాడు. అది రిజరెక్షన్ పవర్. కాబట్టి నా జీవితం ఎప్పుడు కూడా ఎండిపోయింది, ఫలము లేదని ఎన్నడూ కూడా మనం బాధపడొద్దు. ఎండిపోయిన కర్రకు జీవాన్ని తీసుకొచ్చాడు. నేటి వరకు ఆ ఎండిపోయిన కర్రకు జీవంతోనే ఉన్నది, జీవంతో ఉన్నది. రిజరెక్షన్ గమనించారా? యోనా 3 పగళ్ళు 3 రాత్రులు. యూదుడు ఏదైనా మాట్లాడారు అనుకోండి, మీరు ఎన్ని రోజులు అన్నాం అనుకోండి, అన్నారు 40 days అండి, మళ్ళీ 20 days అట్లా చెప్పండి వాళ్ళు. యేసు ప్రభు 40 పగళ్ళు 40 రాత్రులు, మోషే 40 పగళ్ళు 40 రాత్రులు. వాళ్ళు లెక్కదనమాట, వాళ్ళు అట్లా కొలుస్తారనమాట. ఆయన 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు, 40 రాత్రులు అట్లా వారు విడదీసి చెప్తారు. యోనా యొక్క పునరుద్ధానం, తిమింగలం కడుపులో 3 రోజులు ఆయన ఉండడం అనేది ఆయన యొక్క పునరుద్ధానానికి ఎంత సాదృశ్యం. లాజరు చనిపోయాడు, బయటికి రమ్మని పిలిచినప్పుడు హుటాహుటిన లాజరు బయటకు వచ్చేసాడు పునరుద్ధానంకు. ఇవన్నీ కూడా రిజంబ్లెన్సెస్, పోలికలు మనకు కనపడతాయి. సహజంగా అండి బైబిల్ భాషలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం పూర్తి చేసిన పని లేదు, ముందుకు వెళుతున్నాను. మీరు చదివితేనండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, పలానా అబ్రహాం గారు చనిపోయారండి, పార్థివ దేహాన్ని పూడ్చిపెట్టడానికి, పాతి పెట్టడానికి దహన సంస్కారం అంటాం. బైబిల్ అట్లా చెప్పలేదండి. అసలు బైబిల్ అసలు మన భాష కాదండి. పార్థివ దేహము, ఈ దేహము, అది అసలు మనది కాదండి లాంగ్వేజ్ అది. మరి అది బయట నుంచి ఎందుకు పెట్టేది మనకు తెలియదు. ఇక్కడ చనిపోయిన బాడీని దేంతో పోల్చారు తెలుసా? సీడ్, విత్తనముతో పోల్చారు. విత్తనంతో పోల్చారు. మీరు చదువుకోండి, విత్తనంతో. ఇప్పుడు మనం బరేలకి వెళ్తున్నాం అనుకోండి, విత్తనం ఎత్తుతున్నట్టే, బ్రదర్దైనా సిస్టర్దైనా ఎవరైనప్పుడు కూడా. సరే మీరు ఎక్కడికి వెళ్తుంటే మేము విత్తడానికి వెళ్తున్నామనండి. సీడ్, విత్తనం, బాడీ విత్తనం. ఆ విత్తనం, చనిపోయిన విత్తనం తిరిగి మొలకెత్తదా? అది రిజరెక్షన్ సాదృశ్యం. అనేకమైనటువంటి పోలికలు దేవుని గ్రంథములో, దేవుని బిడ్డలారా, పునరుద్ధానం తర్వాత అనేకమైనటువంటి పోలికలు ప్రభు మనకు ముందుగా ఇచ్చారు. మూడవది ది రెఫరెన్సెస్ ఆఫ్ ది రిజరెక్షన్. రెఫరెన్సెస్ ఆఫ్ ది రిజరెక్షన్. మీరు అంటారు రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి పాస్టర్ గారు అని. ప్రవక్తలు చెప్పారు, యెషయా చెప్పాడు, దావీదు చెప్పాడు, అబ్రహాం చెప్పాడు, ఉపమాన రూపంగా చెప్పాడు, లేకుంటే చిన్న చిన్న ప్రవక్తలు చెప్పారు. ఇప్పుడు అందరు ప్రవక్తల కంటే తాను పునరుద్ధానం చెందే వ్యక్తి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను చనిపోతున్నాను, 3వ దినం తిరిగి లేస్తుంటే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది.
యేసు ప్రభు వారు తన 30 ఏట ఇంకా చనిపోవడానికి 3 years ఉంది. ఆయన తన మరణం గురించి చెప్పారు, ఆయన యొక్క రిజరక్షన్ గురించి ముందుగానే చెప్పేశారు. చూద్దాం మత్తయి రాసిన సువార్త, నేను చదువుతాను ఒక్కొక్కటి, మీరు జాగ్రత్తగా వినండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము ఆయన 30 ఏట చెప్పారు. ఆయన చనిపోయింది 33వ సంవత్సరం. 21 వచనం చదువుతున్నాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యం. తానే చెప్పుకుంటున్నాడు ఇక్కడ, నన్ను చంపేస్తారు, నన్ను హింసలు పెడతారు, నేను చనిపోతాను, 3వ దినమున లేచుట అగత్యం. ఆయన ముందుగానే చెప్పేశాడు. ఆయన రెండో చూద్దాం, సెకండ్ అనౌన్స్మెంట్ ఏంటో చూద్దాం. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయము చూడండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 23వ వచనం. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచిన వారితో చెప్పగా. వారు ఆయనను చంపుదురు, 3వ దినం లేచిన ఆయన వారితో చెప్పగా, శిష్యులతో చెప్పగా. సెకండ్ అనౌన్స్మెంట్. థర్డ్ అనౌన్స్మెంట్ చూద్దాం. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరల లేచును. ఎంత అద్భుతం అండి! రిఫరెన్సెస్ ఎంత అద్భుతం చూడండి. ది రిఫరెన్సెస్ ఆఫ్ ది రిజరక్షన్. పునరుద్ధానము చెందబోయే వ్యక్తే తాను చనిపోక ముందుగానే ఈ మాటలు చెప్తున్నాడు. నేను మూడవ దినమున ఎంత ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు చూడండి ఆయన. నేను మూడవ దినమున ఎంత అద్భుతమైన విషయం ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన వారు ప్రపంచంలో ఎవరు ఉన్నారా? అన్నవారు నేటి వరకు సమాధులు మూయబడ్డాయి కదా. ప్రపంచంలో అందరికీ కూడా సమాధితోనే వారి జీవితం ఎండ్ అయిపోయింది కదా, ముగించబడింది కదా. ఈ ప్రపంచంలో తాను బ్రతుకుండగా 3వ దినం ఎస్పెషల్లీ 3rd డే లేచేదని చెప్పిన ఏకైక వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేదు, రిజరక్షన్ గురించి మాట్లాడలేదు. తన యొక్క రిజరక్షన్ గురించి తానే ముందుగానే అనేకమైన స్టేట్మెంట్స్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరికీ తెలియచేశారండి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పునరుద్ధాన సందేశం వింటాం కదండి, మనకి గుడ్ ఫ్రైడే సందేశం కంటే, ఈ యొక్క క్రిస్మస్ కంటే ఈ పునరుద్ధాన సందేశం చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే పునరుద్ధానంతో నింపబడతాం కదా, చాలా జీవం అనమాట. ఆ పేతురు చెప్పాడు, అది జీవంతో కూడిన నిరీక్షణ పునరుద్ధానం. కాబట్టి తానే చెప్పుకున్నాడు. చివరిగా ఆయన ఏం చెప్పుకున్నాడు చూద్దాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యేసుప్రభు ఏం చెప్తున్నారు? నా అంతటి ఎవడును నా ప్రాణం తీసుకొనడు. చూడండి స్టేట్మెంట్, ఎవడును నా ప్రాణం తీసుకోడు. రోమా శతాధిపతి కాదు కదా, పిలాతు కాదు కదా, ప్రధాన యాజకుడు కాదు, శాస్త్రుడు కాదు, ఎవడు కాదు, ఎవడను నా ప్రాణము తీసుకొనలేరు. నా అంతట నేనే దాన్ని అదండి, నంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. చూడండి ఎంత బాగా చెప్పారండి. నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ఒక మాట చెప్తాను, అందుకనే శిలువలో 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మ. 3వ దినం అన్నాడు, తండ్రి నా ఆత్మని చేతిలో పెట్టాను కదా, తిరిగి పొందుకునే అధికారం ఉంది కదా, నాకు ఇచ్చే అన్నాడు. దాన్ని తిరిగి పొందుకొనుటకు నాకు అధికారము కలదు. తండ్రి 3 days అయిపోయింది, 3 రోజులు వేస్తానని చెప్పాను, 3 అనౌన్స్మెంట్స్ ఇచ్చేసాను, నా ప్రాణం నీ చేతిలో పెట్టాను, నా ప్రాణం నాకు ఇచ్చే, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఒకరు చంపితే చనిపోయేంత బలహీనుడు కాదండి యేసు ప్రభు. చాలామంది తప్పుదారు ఏంటంటే 3 మేకులు పీక్కోలేకపోయాడు, సిలువంచి దిగిరాలేకపోయాడు, ఏం చేయలేకపోయాడనంటే, ఇవ్వండి ఆయన మరణించలేదనుకోండి, నేను మరణించాలి.
ఆయన మరణించలేదనుకోండి శిలువ మీద, నీవు నేను మరణించాలి. మరణము పాపం చేసినవాడికి ఆవశ్యకమని ధర్మశాస్త్రం చెప్పింది. పాపం చేసినవాడు చనిపోవటం ఆవశ్యకము. ఖచ్చితమైన చిన్న పాపమైన పెద్ద పాపమైన ఆవశ్యకము, వాడు చనిపోవలసిందే. నీవు నేను చనిపో ఉండడానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి మనకు మరణం లేదండి. అందుకని మనకు మరణాన్ని ఏమని చెప్పారు తెలుసా అండి? పలానా అబ్రహాం గారండి నిద్రపోతున్నారని చెప్పారండి. అది భాష. అతను నిద్రించుతున్నాడండి అబ్రహాం గారు, ఇస్సాక్ గారు పడుకున్నారండి అని చెప్పాలి. అది బైబిల్ భాష. ఎందుకంటే మనం అన్ని జనుల మధ్యలో ఉండి ఇక రకరకాల లాంగ్వేజెస్ ఉపయోగించి మనకు ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుచుకుంటున్నాం. ప్రియులారా, ఆలోచించండి. ది రిఫరెన్సెస్ ఆఫ్ ది రిజరక్షన్ అని అనేకమైనటువంటి మార్లు ప్రభు చెప్పారు. లార్డ్ హిమ్సెల్ఫ్ తనకు తానే రిఫరెన్స్ చెప్పాడు, నేను 3వ దినమున తిరిగి లేచేదని. 4వది ది రియాలిటీ ఆఫ్ ది రిజరక్షన్. ది రియాలిటీ ఏంటి? రియాలిటీ అని అంటే చక్కగా 4 గాస్పల్ డైరెక్టర్స్, 4 గాస్పల్ రైటర్స్ 4 డైరెక్షన్స్లో చక్కగా వివరించారు. 4 అనేది సార్వత్రిక గుర్తండి. అంటే రియాలిటీ ఏంటంటే, ఎందుకు పునరుద్ధానం అంటే నలుదిక్కల నుండి యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. 4 డైరెక్షన్స్లో ప్రపంచంలో నలుదిక్కుల నుండి పునరుద్ధానుడైనటువంటి ప్రభు దగ్గరకు రావాల్సిందే. 4 డైరెక్షన్స్లో. అందుకనే యేసు ప్రభు యెరూషలేములో అక్కడ ఉండిపోలేదు. 4 డైరెక్షన్స్. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే మన హైదరాబాద్కు వచ్చేసింది. ప్రపంచంలో ప్రతి చోటకి వెళ్ళిపోయింది, అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. దాని యొక్క రియాలిటీ ఒకే చోట ఉండేది పునరుద్ధానం కాదు. ఆ పునరుద్ధానము ఒక చోట ఉండేది కాదు, ఒక ప్రాంతానికి చెందినది కాదు. రియాలిటీ ఏంటంటే ప్రపంచమంతా కూడా వ్యాపింపచేయాలి. ప్రపంచమంతా కూడా వ్యాపింపబడింది ఈ యొక్క పునరుద్ధానం. మామూలుగా అండి చెప్పేది ఏమంటే, మొత్తం భాషలు ప్రపంచంలో 7,388 భాషలు అంటారు. 7,388, కొంతమంది 7,000 చిల్లర అంటారు. ఏదేమైనప్పుడు కూడా బైబిల్లో 7,388 భాషలు ఉంటే అందులో 95% అన్ని భాషలకు బైబిల్ వచ్చేసిందంటండి. 4 డైరెక్షన్స్లో నలుదిక్కలకు రియాలిటీ, ఈ వాస్తవం వ్యాపించాలి. మనం కూడా వ్యాపింప చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ప్రపంచమంతా కూడా ఇది రియాలిటీ, ఇది సత్యం, ఇది తెలియాలి. ప్రపంచం ప్రతి ఒక్కరికి తెలియాలి. పునరుద్ధానం యొక్క విధానం మనకు తెలియాలని ఈ వాక్యం మనకు చక్కగా తెలియచేయబడుతుంది. ది రియాలిటీ ఆఫ్ ది రిజరక్షన్. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సంకల్పం ఎంతో గొప్పదో ఆలోచించేయండి. అందుకని నలుదిక్కుల నుంచి వచ్చామండి, నలుదిక్కుల నుంచి వచ్చాం. ది రియాలిటీ. ఇప్పుడు చూడండి, నేను ఒక దిక్కు నుంచి వచ్చాను, మీరు ఒక దిక్కు, వీళ్ళొక దిక్కు. చూడండి, ఒక రకాలుగా మాకు ఒకే తెలుగు రాష్ట్రం ఉన్నా కానీ రకరకాల దిక్కులో ఉన్నాం. కానీ 4 డైరెక్షన్ నుంచి యేసు ప్రభు దగ్గరికి ఇప్పుడు యేసుక్రీస్తులోకి రావటం, ది రియాలిటీ. పునరుద్ధానం యొక్క మహిమ అది. ఎక్కడెక్కడ వాళ్ళమో, ఏ ప్రాంతం వారమో, ఏ స్టేట్కో, ఏ డిస్టిక్ చెందిన వాళ్ళమో, నలుదిక్కులో ఉన్నాం. కానీ దాని యొక్క రియాలిటీ చూసారా, ప్రభు దగ్గరికి రావటం అనేది అది పునరుద్ధానం యొక్క బలం. 5వది ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది రిజరక్షన్. నిజమే, పునరుద్ధానానికి ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు. ఎవరు ప్రతినిధులు అంటే, మొట్టమొదటగా పరలోకం నుంచి దూత వచ్చాడు. ఆయన లేడు, ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. ఆయన లేచిన సంగతి ముందుగానే మీకు తెలియచేశాడు. రిప్రజెంటేటివ్ దూతలు మొట్టమొదటిగా చెప్పారు ఆయన యొక్క పునరుద్ధాన వార్త. మరియకి చెప్పారు, మరియ తీసుకెళ్ళి పేతురికి చెప్పారు, పేతురు తీసుకెళ్ళి శిష్యులందరూ కూడా ఒక స్మాల్ గ్రూప్ రిప్రజెంటేటివ్స్గా ప్రపంచమంతా కూడా దేవునికి ప్రతినిధులుగా వాళ్ళు పనిచేశారండి. దేవునికి ప్రతినిధులు ఒక స్మాల్ గ్రూప్ దేవునికి ప్రతినిధులుగా ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ చేశారు. నీవు నేను కూడా రక్షించబడిన మనమందరం కూడా రిప్రజెంటేటివ్సే. ఒక రిప్రజెంటేటివ్స్ ఆ యొక్క సంస్థకు ఎంతో కష్టపడతాడు, ఎండలో తిరుగుతాడు, ప్రయాసపడతాడు, త్యాగం చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, క్లారిఫై చేస్తాడు, ఎంతో ప్రయాసపడతాడు ఒక రిప్రజెంటేటివ్. అలాగే మనం కూడా పునరుద్ధానానికి మనమే రిప్రజెంటేటివ్స్ అండి. మనమే చెప్పాలి, అందరికీ క్లారిఫై చేయాలి, పునరుద్ధానం గురించి చెప్పాలి, త్యాగం చేయాలి. ఆనాడు ఎంతమంది త్యాగం చేశారండి. ఒకడు తలకిందులా చనిపోతే, ఒకడేమో బళ్ళెంతో చనిపడ్డారు, ఒకడేమో పీక్ కట్ చేశారు. భయంకరంగా
12 మంది శిష్యులు చనిపోయారు, ఒక యోహాను తప్ప. ఎందుకనంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం ముందు ఇక వాళ్ళ ప్రాణాలను ప్రేమించుకోలేదు. అంతగా ప్రభు కొరకు వారు పనిచేశారు అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. స్మాల్ గ్రూపే కానీ ప్రపంచంలో ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు పనిచేశారో మనకు కనపడుతుంది. ఆ రోజు మనం చూద్దాం ది రీచ్ ఆఫ్ రిజరెక్షన్. నిజమే, సమాధి నుండి ప్రపంచమంతా కూడా రీచ్ అయిపోతూ ఉన్నదండి. ప్రపంచమంతా రీచ్ అయిపోతుంది. రీచ్ కాని ప్రదేశం లేదు, రీచ్ కాని ప్రాంతం లేదు, రీచ్ కానిటువంటి స్థలం లేదు. అన్ని చోట్ల రీచ్ ఆఫ్ ది రిజరెక్షన్, అన్ని చోట్లకు రీచ్ అయిపోతుంది. చూసారా ఎంత శక్తి ఉందో పునరుద్ధానానికి. ఒకవేళ ప్రకటించకపోయినప్పుడు కూడా ఎంతగా ఈ పునరుద్ధాన యొక్క వార్త ప్రపంచానికి వెళ్ళిపోతుందో ఆలోచించేయండి. ది రీచ్ ఆఫ్ రిజరెక్షన్ ఆయన యొక్క పునరుద్ధాన సమాధి నుంచి ప్రారంభమైంది, నేటి వరకు రీచ్ అవుతూనే ఉంది. 2000 సంవత్సరాల క్రితం అది ప్రారంభమైనటువంటి ఈ పునరుద్ధానం నేటి వరకు కూడా ఈ పునరుద్ధానం ఫ్రెష్గానే రీచ్ అవుతూ ఉందన్నమాట. ఫ్రెష్గానే. ఇప్పుడు ఎప్పుడో కదండి పునరుద్ధానం, ఎందుకని అంటాం, కానీ ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూడండి. ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఈరోజు మనకి ఎంత ఫ్రెష్గా ఉంది ఈ పునరుద్ధానం యొక్క ఆశీర్వాదం అలాంటిది. 7వది ది రిజల్ట్ ఆఫ్ ది రిజరెక్షన్. ఏంటి ఈ యొక్క రిజల్ట్ ఏంటి అని అంటే, నిజమే ఆ రిజల్ట్, దాని యొక్క ఫలితం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను గతంలో ఎట్లా ఉన్నానండి, నేను ఇప్పుడు ఎట్లయినా అదే రిజల్ట్ అండి. నేను గతంలో ఎట్లా ఉన్నాను, ఇది ఇప్పుడు నేను మారిపోయాను. గతంలో ఇలాంటి జీవితం ఉన్నది, ఇప్పుడు నేను రిజల్ట్ ఎలా చూపిస్తారనంటే మన జీవితం నుంచే మన రిజల్ట్ చూపించాలి. ప్రపంచంలో క్రీస్తు రిజల్ట్ కంటే మన రిజల్ట్ కోరుతున్నారు. మనం ఎట్లా ఉన్నాం, పునరుద్ధానం చెందిన తర్వాత మన జీవితంలో ఆ ప్రభావము, ఆ ఫలితాలు ప్రపంచం చూడగలుగుతున్నాయా? మనం కూడా దేవుని బిడ్డలారా అలాంటి జీవితాల్లో మనం ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 7వది ది రివార్డ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నిజమే, ప్రతి వారు కూడా బాధ్యత ఇవ్వబడిందండి. బాధ్యతగా మనం దేవుని పని చేస్తే రివార్డ్ కంపల్సరీ అండి. మనం బాధ్యతగా దేవుని పని చేస్తే రివార్డ్ కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు జస్ట్ ఒక 1 అవర్ కొరకు సైమన్ బోట్ అడిగాడు, కొంచెం నేను ప్రసంగం చేసుకోవాలి, నీ బోట్ ఇస్తావని. బోట్ ఇచ్చేశాడు. బోట్ ఇచ్చేటప్పుడు ఖాళీది ఇవ్వలేదు, 2 బోట్ల నిండా ఫిష్ పెట్టి ఇచ్చాడు. రెస్పాన్సిబిలిటీకి ఎప్పుడు కూడా రివార్డ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని పని చేస్తామా ఒట్టిగా ప్రభు ఇవ్వడు. 2 చిన్ని చేపలే రెస్పాన్సిబిలిటీకి ఇచ్చాడు చిన్న బాలుడు. 2 చిన్ని చేపలే, 5 ఎవరో చిన్నవే రెస్పాన్సిబిలిటీ, కానీ రివార్డు 12 గంపల నిండా తిరిగి ఇచ్చాడు. ఆలోచించండి, రెస్పాన్సిబిలిటీ. పేతురు పునరుద్ధానం చెందిన తర్వాత ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తిబెరే సముద్రం దగ్గర ప్రభు కలుసుకున్నాడు. ప్రభు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ టేకప్ చేశాడో 150 చేపలు పట్టాడు. నిజమే, రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతే రివార్డ్ అక్కడే ఉంటుంది. దేవుడు ఊరికనే ఎవరితో పని చేయడు. అయితే దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో దాని రెస్పాన్సిబిలిటీగా మనం పని చేస్తే ఖచ్చితంగా, మీరు బైబిల్లో చూడండి, ఎవరైతే బాధ్యతగా దేవుని పని చేస్తారో అది చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా అల్పమైనా ఏదైనప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం ఎన్నో బాధ్యతగా మనం పనులు చేస్తూ ఉంటాం. మరి పునరుద్ధానం సంగతి, సంఘము కొరకు బాధ్యతగా మనం పని చేస్తే రివార్డ్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ది రీజన్స్ ఆఫ్ ది రిజరెక్షన్, ది రెసెంబ్లెన్సెస్, ఆయన యొక్క పోలికలు మనం చూసాం, ది రెఫరెన్సెస్ చూసాం, ది రియాలిటీ చూసాం, రిప్రజెంటేటివ్స్గా మనం చూస్తూ ఉన్నాం. రిజరెక్షన్, రిజల్ట్ ఆఫ్ ది రిజరెక్షన్, రివార్డ్స్ ఆఫ్ ది రిజరెక్షన్. ప్రతి వానికి కూడా బహుమానాలు ఉంటాయి. ఆ బహుమానం చేత పట్టుకుని ముందుకు సాగుదాం. పునరుద్ధరణైన ప్రభు పని చేద్దాం. ఆయన శక్తితో నింపబడదాం. ఆయన కృపలు పొందుకుందాం. అలా ఉండుటకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటి కృపట్టి సహాయము మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.